ఏ పార్టీ ప్రకటించిన బీసీని సీఎంగా చేస్తామని బీజేపీ ప్రకటించడం హర్షణీయమన్నారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఈ నెల 7న గజ్వేల్లో 9న హుజురాబాద్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ఓడిపోతేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, 30వ తేదీన ఓట్లతో కేసీఆర్ కు దిమ్మ తిరగాలని అన్నారు. ప్రజాప్రతినిధులారా, మీకు ఏదైనా సమస్య వస్తే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కలిగిందా? మీరు చేసిన పనులకు బిల్లులు వచ్చాయా? ఇప్పుడు మీకు సమయం వచ్చింది. వారు ఎంత ఇచ్చినా తీసుకోండి, ఓట్లు మాత్రం ధర్మానికి వేయించండి అని పిలుపునిచ్చారు ఈటెల రాజేందర్. వాళ్ళ పలకరించిన పాపాన పోలేదు, వాళ్ళ ఖాళీలో అడుగు పెట్టలేదు. ఇవాళ ఎన్నికలు కూడా వాళ్ళ ఖాళీ అడుగు పెట్టించే పరిస్థితి వాళ్ళ పగ్గులు అంటున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా గద్దెల ఎన్నిక జరగాలి తప్ప మీ బెదిరింపులకు, మీ ప్రలోభాలకు, మీ డబ్బు సంచులకు, మీ మద్యం సీసాలకు ఇంకా ఎరవేసే ప్రయత్నం చేస్తే హుజురాబాద్ లో ప్రజలు ఏ తీర్పు ఇచ్చిందో, హుజురాబాద్ లో ఇవన్నీ చెల్లవు అని చెప్పి అదే మళ్ళీ పునరావృతం కాబోతుంది. మీరు ఎన్ని ఇచ్చినా, దావతులు ఇచ్చినా తీసుకుంటారు, డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, కుల సంఘాలకు పైసలు ఇచ్చినా తీసుకుంటారు, భవనాలకు పైసలు తీసుకుంటారు. భూములు పోతే వాళ్ళు బతకలేదు. ఒక మాట చెప్పాలంటే గ్రామాలు ఉన్నాయి, కొన్ని భూములు పోయినాయి. అంటే భూమికి గ్రామానికి బంధం తెప్పటి, తల్లికి పిల్లకు బంధం తెగిపోతుందో గ్రామ ప్రజలకు భూమితో సంబంధం